ఈ మధ్య భార్య భర్తల మధ్య ఎక్కువ గొడవ ఏంటంటే, భర్త లేకపోతే నేను బతకలేను అనుకోవాలి భార్య. భార్య ఏమనుకోవాలి, నా భర్త లేకపోతే నేను బతకలేను అనుకోవాలి భార్య. ఎప్పుడైతే భార్యాభర్తలు అనుకుంటారో ఆ కుటుంబం ఉంటుంది. ఎప్పుడైతే భార్య నువ్వు లేకపోతే నేను బతకగలుగుతా, నెలకు ఎంత సంపాదించింది తెలుసా, 1 lakh తెచ్చా, ఇంట్లో పో బయటి పో, ఇది కట్టింది నేను, సంపాదించింది నేను, పెట్టింది నేను అని ఎప్పుడైతే భార్య అంటుందో, అలాగే భర్త అంటాడో భార్యను, ఏమని, నువ్వు పెడుతున్నావా, నువ్వు సంపాదించినావా, నువ్వు లేకపోతే ఇంకోరు పో బయటికి, నేను సంపాదిస్తాను, నేను కష్టపడతాను, నేను ఇంటి యజమానుణ్ణి అని భార్య ఉన్నాడు అనుకో, ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఎప్పుడైతే భార్య లేకపోతే నేను బతకలేను, భర్త లేకపోతే నేను బతకలేను అని భార్య భర్త అనుకుంటారో ఆ కుటుంబం బాగుంటుంది. కాబట్టి అబ్జర్వ్ చేయండి, చాలా మంది బయట పొగరుతో గర్వంతో అనుకుంటారు, ఈరోజు నా భర్త ఇంటికి రాకపోతే, ఈరోజు నా భార్య నాతో మాట్లాడకపోతే నేనేమైపోతానో అని ఒకరి మీద ఒకరు ఆధారపడే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అలాగే క్రీస్తు లేకపోతే సగం ఏమవుతుందో, దేవా నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ మహిమ, నీ కృప మాకు లేకపోతే మేము ఏమైపోతామయ్యా అనే బాధపడే సంఘం, అనే బాధపడే విశ్వాసి గొప్పవాడు. అలాగే ప్రభు అయిన క్రీస్తు కూడా అదే అంటాడు. ఏమంటే తెలుసా, నువ్వు చనిపోయి పరలోకంలో అడుగు పెట్టేంత వరకు నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నాయనా నేను ప్రేమిస్తున్నారా, తిరిగి లోకం కంటే నన్ను ఎక్కువ ప్రేమించరా, నా వైపు తిరుగురా. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు అంత మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన. అంటే మనం లేకుండా ఆయన లేడు, ఆయన లేకుండా మనం లేడు. అలాంటి దాంపత్య, అలాంటి గొప్ప జీవితం, అలాంటి ఆత్మీయత మనం ఉండాలి.